తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదిలో గాలింపు చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈతకు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. వారి కోసం నిన్నటి నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు కొనసాగుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఎవరైతే స్వర్ణముఖి నదిలో ప్రస్తుతం మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తుంది, ముగ్గురిది మాత్రం ఇంకొకరి కోసం వెతుకుతున్నారని అప్డేట్ ఉన్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? నలుగురు యువకులు అయితే గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు అయితే దొరికారు. చిన్న అనేసి అనే ఆ యువకుడి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 6 గంటల నుంచి కూడా ఈ గాలింపు చర్యల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందము, అలాగే ఫైర్ బృందము, ఎస్డీఆర్ఎఫ్ బృందము, అలాగే ఫైర్ అలాగే ప్లస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించినటువంటి ఎస్ఐ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఈ గాలింపు ప్రక్రియ ఎలా చేస్తున్నారు ఏంటి సార్? సార్ మేము 9th బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ నుంచి వచ్చాం సార్. రాత్రి మాకు 7 గంటలకి విషయం తెలిసింది. మేము 7 గంటలకి చేరుకున్నాం సార్. నైట్ ఆపరేషన్ వీలు కలదు కాబట్టి పొద్దున్నే 6 గంటలకు వచ్చేసాం సార్. వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఒక బాడీ ట్రేస్ అవుట్ చేసాం. తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ కంతా మళ్ళీ ఇంకో బాడీగా ట్రేస్ అవుట్ చేసాం సార్. ఇంకొక బాడీ గురించి ఇప్పుడు 3-3 అవర్స్ ట్రై చేస్తున్నాం సార్. ఏ కాడికి బాడీని అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసే పోతాం సార్. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, కానీ ఎక్కడికి ఎంత టైం అయినా సరే దాన్ని ట్రేస్ అవుట్ చేసి వెళ్తాం సార్. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, ఎస్పీ గారు అందరూ ఇక్కడే ఉన్నారు సార్. అయినా కానీ ఈ వాటర్లో అది బాడీ ఎక్కడనేది మనకి ఇది కావడం లేదు. కానీ వీళ్ళంత తొందరలో ఎట్లయినా సరే ఆ బాడీని ట్రే అవుట్ చేసి మేము తీసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే వెళ్తాం సార్. ఇప్పుడు మీరు చేసాము, ఎక్కడ కానీ ఇంతవరకు మాది ఫెయిల్యూర్ అనేది కాలేదు. ఎక్కడ సరే కంప్లీట్ చేసే వర్క్ మళ్ళీ కొదవనట్టు వదిలేతే పోవం సార్. కంప్లీట్ చేసి మేము వెళ్తాము. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది సార్. కంపల్సరీ తీసే వెళ్తాం సార్. సార్ ఇప్పుడు మీరు ఈ బృందం అంటే మీరు ఇప్పుడు అంటే రౌండ్ చేస్తున్నారు, సర్క్యూట్ రౌండ్ చేస్తున్నారు, ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? వేసిన దానివల్ల బాడీ కింద ఉన్న ఎక్కడ మా చెట్లలో ఉన్న ఆ ప్రెజర్కి, వాటర్ ప్రెజర్కి బాడీ కదులుతుంది. కదిలి ఈ వాటర్ ఫ్లోకి కొద్దిగా బయటకు వస్తుంది సార్. దానికని ఇలాగా చెరువుల్లో ఇలా పడిన చోట్ల ఇలాగని డెడ్ బాడీని తీసాం సార్. ఎన్నోసార్లు తీసాం. అందుకని మా ప్రయత్నం ఇంకా ఒకటి ఉంది. దీనివల్ల మా ఎక్స్పీరియన్స్ మేము చేస్తున్నాం. అది కూడా ఇంకా కరెక్ట్ గంటన్నరలో ఏ రకంగానే సరే అది బయట వస్తుందని చూస్తున్నాం. కంపల్సరీ తీసి హ్యాండ్ ఓవర్ చేస్తే వెళ్తాం సార్. ఇప్పుడు ఈ వంకలో మామూలుగా ఇంతకుముందు ఉన్నంత దానికన్నా కూడా వాటర్ ఫ్లో పెరిగింది. దానివల్ల వంకలు ఈ వాటర్ ఫ్లో వల్ల ఇసుక కూడా వస్తుంది. ఇటువంటి టైంలో బాడీని ఐడెంటిఫై చేయడం కష్టసాధ్యం కదా, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? కష్టం అవుతుందని అందుకనే సార్ ఇసుక ఎక్కువ పేరకపోయింది కాబట్టి ఆ ఫ్లోటింగ్ వల్ల కింద ఉంటుందేమని అందుకని ఈ రౌండ్స్ మీరు అడిగారు ఇందాక. అందుకనే సార్ ఈ రౌండ్స్ చేసిన దానివల్ల కొద్దిగా లూజ్ అనేది వస్తుంది. ఆ ప్రెజర్కి, ఈ పాపులర్ బోటు ప్రెజర్కి అది బయట వచ్చే ఇది ఉంది సార్. దానికనే అక్కడ దారిలో మనుషులు పెట్టాం, ఒక బోటు పెట్టాం. మేము ఇక్కడ సెంటర్లో చేస్తున్నాం సార్. ఇది మా సారు ఆనంద్ కన్నా సార్ యొక్క ఆధ్వర్యంలో దీన్ని చేస్తున్నాం సార్. కంపల్సరీ ఆల్రెడీ అయిపోయింది. సరే, ఓకే. ఇవాళ ఇప్పుడు ఈ వంకలో మనం చూస్తూ ఉంటే మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఏది వాటికి సంబంధించిన చెట్టు, అదే మామూలుగా ముళ్ళకంప, పిచ్చి కంపలు ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి టైంలో వీటిని ఐడెంటిఫై చేసి అంటే బాడీ డెడ్ బాడీ ఐడెంటిఫై పైకి రావడం అనేది చాలా కష్టసాధ్యం కాబట్టి దీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు? అందుకనే సార్ ఎన్ని ముళ్ళు ఏ ఉన్నా ఎట్లా అయినా సరే ప్రతి పిన్ టు పిన్ ఆల్రెడీ మేము ఇక్కడ నుంచి మన పాయింట్ నుంచి 200 మీటర్స్ వరకు ఈ ముళ్ళు గుచ్చుకున్న కాళ్ళు చాలా ఉంది సార్. అయినా కానీ ఒకవేళ ఏమైనా ముందుకు వెళ్ళిందా, ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని మిస్ చేయకూడదు అనేటువంటి దీంతోనే మేము వచ్చిన ఒక 25 మంది దాని మీదే ట్రై చేస్తున్నాం సార్. కాకపోతే ఒకరోజు టైం పట్టేది ఉంది, కానీ ఏ కాడికి దాన్ని క్లియర్ చేసేసి అయితే మేము వెళ్తాం సార్. ఆ నమ్మకం ఉంది మాకు, చేస్తాం కూడా సార్. ఇంతవరకు ఎక్కడ ఫెయిల్యూర్ కాలేదు కాబట్టి కంపల్సరీ ట్రేస్ అవుట్ చేసి వెళ్తాం సార్. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా డెడ్ బాడీ అనేది ఒక వాటర్లో వాటర్లో బాడీ ఉంటే దాదాపు 24 అవర్స్లో అది ఉబ్బి పైకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఏం కనబడలేదు. అంటే వాటర్ కంటిన్యూగా ఫ్లో అయ్యేదాని వల్ల మీరు ఇక్కడ మనం ఆ బాడీ ఎక్కడైతే అతను ఆ పిల్లల్లో ఎక్కడైతే పడ్డారో అదే ప్లేస్లో ఉంటుందనేది ఇక నమ్మకం లేదు. అంటే వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి బాడీ కూడా దూరంగా కొట్టుకొని పోయి ఉండొచ్చు. కానీ మీరు ఈ ప్లేస్ వదిలేసి ఆ ప్లేస్లో ఐడెంటిఫై కాకుండా ఇక్కడే చూడడం వల్ల అంటే ఇక్కడ ఐడెంటిఫై చేయడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుందని అందరూ అంటున్నారు. దీన్ని ఎలా భావించారు సార్? మేము అనుకుంటే దీన్ని బట్టి, ఎందుకంటే ఇక్కడ నుంచి బాడీ బయటకు వెళ్ళే సోర్స్ లేదు.
ఇక మన ముందు ఉన్నటువంటి ఒక 200 మీటర్స్ అంతా అడ్డుకట్టు ఉంది. అందుకని అక్కడ కూడా మేము వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక మనిషిని పెట్టాము. అందరినీ మనం సగం మెంబర్స్ అక్కడ పెట్టాము, సగం ఇక్కడ చూస్తున్నాం సార్. ఇది ఇక్కడ చూసి నెక్స్ట్ ప్రయత్నం మళ్ళీ దాన్ని కూడా చేస్తాం సార్. ఆల్రెడీ డ్రోన్ కూడా చెప్పాము అక్కడ జిగ్జాగ్లు చూడమని చెప్పి. ఒకవేళ ఏదైనా ఉంటే అటు వెళ్ళిపోయి దానికి ట్రేస్ అవుట్ చేస్తాం, లేదంటే చూసిన తర్వాత మళ్ళీ వెళ్తాం సార్ కిందకి. ఇది ప్రధానంగా అంటే ఇవాళ స్వర్ణముఖి నదిలో గల్లంతైనటువంటి యువకుల కోసం ఎస్డిఆర్ఎఫ్ బృందం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం 9th బెటాలియన్ తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 6 గంటల నుంచి ఈ సర్చింగ్ ప్రక్రియ అయితే వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకులు అనేకంగా ఉన్నాయి. ముళ్ళ కంపలు ఇవన్నీ అడ్డంకులు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ అధిగమించి సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే చివరగా ఉన్నటువంటి చిన్ని అనే ఆ యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. దాదాపు 3 బృందాలు వచ్చి ఇక్కడ ఈ గాలింపు ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డెడ్ బాడీని వెలికి తీసేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఆ దిశగా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఎస్డిఆర్ఎఫ్ బృందం తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నది. ఇదివరలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఈ ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 స్వర్ణముఖి నది నుంచి.